అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మన అందరికి కూడా మంచి జరగాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సింహాద్రప్పను కోరుకుంటూ, మరి కొత్త సంవత్సరంలో విశాఖ నగరంలో ఒక పండగ, రియల్గా ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్. మరి సోదరులు విక్రమ్ గౌడ్ గారు కానీ, అలాగే మరో సోదరులు రణమతి గారు కానివ్వండి, ఈ ఐటీడీసీ, ఈ టూరిజం డ్యాన్స్ కాంగ్రెస్ అనే పేరుతోటి ఒక ఇది ఏర్పాటు చేయటం, అందులో మరి ఒక రాష్ట్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధులు దాంట్లో పాల్గొనడం, ఒక పండుగ వాతావరణ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా మరి మరొకసారి ఆల్రెడీ చెప్పాను, అక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాను. విశాఖపట్నం అనేది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆల్రెడీ ఉంది. అది ఒక కల్చరల్ క్యాపిటల్ కావాలి. ఉత్తరాంధ్ర అనేది కళ్ళకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా కావాలి. ఇక్కడ కొంతమంది కళాకారులు లేకపోతే రచయితలు కానీ లేకపోతే ఎంతోమంది ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు. మనకి వాళ్ళందరూ కూడా సరైన గుర్తింపు ప్రోత్సహించే విధంగా ఇలాంటి ఒక వేదికలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన, మళ్ళాంటి వాళ్ళ పైన కూడా ఉంది. మరి ఈ సందర్భంగా నేను విక్రమ్ని అలాగే రణమతి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, వైజాగ్ని కల్చరల్ క్యాపిటల్గా చేయడం కోసం మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలి, అలాగే ఇక్కడ వైజాగ్లో కూడా మీకు ఇతర సపోర్ట్ ఎలాంటిది కావాలో తప్పకుండా నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాను. నేను కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతాను. ఇది మనం ముందుకు తీసుకెళ్దాం. వైజాగ్ అనేది ఒక కల్చరల్ హబ్గా తయారు చేసరికి అన్ని ప్రయత్నాలు చేద్దామని చెప్పడం జరిగింది. మరి తను ఒక రిలెంట్లెస్ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నారు ఈ దీనికి సంబంధించి. ఆల్రెడీ రణమతి గారు అయితే ఒక రైటర్స్ అకాడమీ పేరుతోటి వాళ్ళు ఒక రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అన్ని మొన్ననే చూసాం, ఒక నాటకాలు ఇవి కూడా పెట్టి వాళ్ళ చివరికి వాళ్ళ మనవాళ్ళతో కూడా ఆ కల్చరల్ సైడ్ ఎక్కడ ఆ కళలకు సంబంధించి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి నా వంతు సపోర్ట్గా భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలకి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, వైజాగ్లో ఒక కల్చరల్ సెంటర్ ఒకటి కావాలని కూడా ఇప్పటి నుంచో ప్రజల కోరిక. దాన్ని తప్పకుండా ఈ టర్మ్లో డెఫినెట్గా ఆ కల్చరల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి.